అత్తగారి కథలకు స్వాగతం. కథ అత్తగారు నీళ్లబండి బసవయ్య. రచన భానుమతి రామకృష్ణ గారు. తోటలో ఇల్లు కట్టుకోవాలని ఉబలాట పడ్డామే కానీ మంచినీళ్ల సంగతి ఆలోచించలేదు. తోటలో ఉన్న 2 బావుల నీళ్లు ఉప్పుగాకపోయినా బురద నీళ్ల, పూల మొక్కల కోసం, వరి పంట కోసం 2 పంపు సెట్లు పెట్టించినందువల్ల నీళ్లు బురదగాను మడ్డిగాను ఉంటుంటాయి. మా అత్తగారి మడి నీళ్లు అవే అయినా మాకు ఆ నీళ్లు తాగాలంటే గొంతు పట్టుకుంటుంది. ప్రతిరోజు కారు ఇంటి నుండి ఎన్నిసార్లు బయటికెళ్తే అన్నిసార్లు మా పాత ఇంటి నుంచి కొళాయి నీళ్లు 2 పెద్ద డ్రమ్ముల్లో తెప్పిస్తుండేవాళ్ళం. ఏ రోజైనా డ్రైవరు నీళ్ల డ్రమ్ములు కారులో పెట్టడం మర్చిపోతే ఇక ఆ రోజు మాకు బావి నీళ్లే శరణ్యం. ఆ తెచ్చే 2 డ్రమ్ముల నీళ్లకు మా తోటలో దొంగలుండేవాళ్ళు. మా కాపలావాడి పెళ్ళాం, మా తోటవాడి పెళ్ళాం ఇద్దరు చెరో 2 బిందెలు పుచ్చుకొని రెడీగా ఉండేవాళ్ళు. కారు వస్తూనే డ్రైవర్ను మంచి చేసుకొని గేటు దగ్గరే కారాపి డ్రమ్ముల్లో ఉన్న నీళ్ల బిందెల నిండా నింపుకొని కారు లోపలికి వదిలేవాళ్ళు. నేను ఒకరోజు చూచి మా అత్తగారికి తెలిస్తే గొడవ అవుతుందని మాట్లాడక ఊరుకున్నాను. కానీ డ్రమ్ముల్లో సగం నీళ్లు తగ్గడం చూసి మా అత్తగారు 1-2 సార్లు అడిగారు, ఏమిట్రా సగం నీళ్లే తెస్తారు? అంత పెట్రోల్ ఖర్చు పెట్టి అంత దూరాన్నించి నీళ్లు తెప్పిస్తుంటే ఈ విధంగా సగం డ్రమ్ములు పట్టుకొస్తావేమిట్రా అని. లేదు పెద్దమ్మగారు, డ్రమ్ముల నిండుగా నీళ్లు పట్టుకొస్తే రోడ్లో గతుకులకి డ్రమ్ములు ఒలికి నీళ్లు ఒలికిపోయాయి అనేవాడు డ్రైవర్. కాబోలు అనుకునేది మా అత్తగారు. ఒక్కోసారి వట్టి ఖాళీ డ్రమ్ములు తెచ్చేవాడు, ఏమిట్రా ఇది నీళ్ళేవి అంటే, అయ్యో పెద్దమ్మగారు ఏం చెప్పమంటారు, ఈ లారీ వాళ్ళు కళ్ళు మూసుకొని తోల్తారు, లేచిన వేళ మంచిది, లేకపోతే కారే ఉండేది కాదు. ఇక నీళ్ళంటే సడన్గా తిప్పేశాను, బండి పక్కనే ఉన్న పొలంలోకి దిగింది, డ్రమ్ములు దొర్లిపోయినాయి అంటూ డ్రైవర్ జరిగిందంతా యాక్షన్తో చెప్తుంటే మా అత్తగారు గుండె బాదుకుంటూ, హౌరా హౌరా ఎంత గండం తప్పింది, నీళ్లు పోతే పోయినాయి, కారు దక్కింది అనేవారు. కాసేపటికి వెనక నుంచి మా పని పిల్లవాడు డ్రైవర్ విరోధి వచ్చి నాకు చెప్పేవాడు అసలు విషయం. డ్రైవర్ వచ్చే దోవలో కారాపి ఆడవాళ్ల దగ్గర బిందె ₹1/2 ప్రకారం నీళ్లు అమ్ముతున్నాడమ్మగారు అంటూ. అంతేకాదు ప్రతిరోజు నీళ్ల కోసం ప్రొద్దుటే వెళ్ళేటప్పుడు నేరుగా నీళ్లు పట్టుకు రాకుండా వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ 2 పిల్లల్ని కారులో ఎక్కించుకొని స్కూల్ దగ్గర దింపి తర్వాత నీళ్లు పట్టుకొస్తాడమ్మా అని కూడా చెప్పాడు. అందుకే అంత ఆలస్యం అవుతుంది రోజు నీళ్లు తేవడానికి. ఈ విషయం మా అత్తగారికి చెప్పడమా మానడమా, చెప్తే గొడవ అవుతుందని ఊరుకున్నాను. ఇక మీద కారులో మంచినీళ్లు తేనక్కర్లేదని చెప్పేశాను డ్రైవర్కి. మరి ఎట్లాగే మీకు నీళ్లు అన్నారు మా అత్తగారు. మీ అబ్బాయి కానీ మీ మనవడు కానీ బయటికి వెళ్ళొచ్చే కారులో ఆ 2 డ్రమ్ములు పడేసి నీళ్లు పట్టుకురమ్మంటే సరి. ఇక మీద మనుషులు లేకుండా నీళ్ల కోసం కారు పంపకూడదు అన్నాను. అవునే, నేను అదే అనుకున్నాను. ఎంత పెట్రోలు, ఎంత ఖర్చు, మీరు నీళ్ళ తాగుతున్నారు, పెట్రోలా తాగుతున్నారు అంటూ వాళ్ళ అబ్బాయితో చెప్పేశారు. విధిగా ఆయన బయటికి వెళ్ళేటప్పుడు కారులో 2 డ్రమ్ములు పడేసికెళ్ళి ఇంటికొచ్చేటప్పుడు డ్రైవర్ చేత నీళ్లు పట్టించుకురావాలి అని మనవడికి ఆ మాటే చెప్పారు. కాలేజీకి వెళ్ళేప్పుడు డ్రమ్ములు పట్టుకెళ్ళి ఇంటికొచ్చేప్పుడు నీళ్లు పట్టించుకొని రావాలని. మా వారు చిరాకు పడుతూ, అసలెందుకు ఈ బాధంతా, సిమ్సన్ కంపెనీకి ఆర్డర్ ఇస్తే 100 గేలన్ల నీళ్లు పట్టే బండి ఒకటి తయారు చేసి ఇస్తారు అన్నాడు. అట్లాగా, మరి నాకేం తెలుసు, ఈ తబీసులన్నీ ముసల్దాన్ని, వెంటనే ఆర్డర్ ఇవ్వు, అయితే ఆ బండికో బసవయ్య కావాలేగా అన్నారు మా అత్తగారు. బసవయ్య ఎవరమ్మా అన్నారు మా వారికి అర్థం కాక. ఎద్దురా, బండికి ఎద్దు కావద్దు. ఓహో, మన దగ్గరున్నట్లన్నయే 1-2 ఎద్దులు, అవి ఆవులరా, ఎద్దులు కావు అంటూ పడి నవ్వారు మా అత్తగారు. ఏమో నాకేం తెలిసి గొడవ, బండి రెడీ చేయించడం వరకు నా వంతు అంటూ తప్పుకున్నారు. అయితే ఎద్దును కొనడం మా వంతంట్రా, సరే మన మేనేజర్ని పంపు, రేపు శుక్రవారం
పల్లావరం సంతకెళ్ళి ఒక ఎద్దును తోలుకురమ్మంటాను అన్నారు మా అత్తగారు. శుక్రవారం నాడు మేనేజరు పల్లావరం సంతకు బయలుదేరారు. ఎద్దును కొనే బడ్జెట్ 150 రూపాయలన్నారు మా అత్తగారు. మేనేజర్ ఇబ్బందిలో పడ్డాడు. ఒకవేళ 25 రూపాయలు అటూ ఇటూ అయితే పర్వాలేదా అని నన్ను అడిగారు. మా అత్తగారు వినకుండా పర్వాలేదులే అన్నాను. సాయంకాలానికి మేనేజర్ తిరిగి వచ్చాడు. ఎద్దెక్కడా అన్నారు మా అత్తగారు. మేనేజరు జోబులు వెతుకుతూ వెలవెలబోతూ, నేను బస్సులో వచ్చాను, ఎద్దును రేపు తోలుకొస్తారు, అది కూడా మనకు రేపు పొద్దుటే టెలిఫోన్ చేసి తోలుకొస్తారు, మిమ్మల్ని అడగకుండా ఎట్లా తోలుకురమ్మనేది? ఎద్దు మాత్రం చాలా మంచిది, సాధువు, నిన్ను సంతకు పంపింది అక్కడ మంచి గొడ్లు దొరుకుతాయని. ఇది సంతలో దొరికిన గొడ్డు కాదండి, సంతలో అన్నీ నాసిరకం గొడ్లున్నాయి. ఒక ఎద్దుకు బండిలాగే ఓపిక లేదు, వట్టి ఎముకల గూళ్ళతో ఉన్నాయి గొడ్లన్నీ. కొన్నైతే మరీ చిన్న దూడల్లా ఉన్నాయి. అక్కడొక ముసలాయన్ని విచారిస్తే తన దగ్గర మంచి ఎద్దు ఉందన్నాడు. పక్కనే ఉన్న పల్లెటూళ్ళలో సరే చూపించమన్నాను ఎద్దును. చూడక్కర్లేదు, మైసూర్ బసవేశ్వరుడిలా ఉంటుంది ఎద్దు, అందానికి అందం ఉంది, పరమ సాధువు, ఎంతిస్తారు డబ్బు అన్నాడు. 150 రూపాయలు అన్నాను. 300 రూపాయలు ఇస్తే ఇస్తానన్నాడు. చివరకు బేరం చేసి 250కి ఒప్పించాను అన్నాడు మా అత్తగారి రియాక్షన్ కనిపెడుతూ. ఆ మాట విన్న మా అత్తగారు త్రుళ్ళిపడి, 250 నీకేమన్నా మతిపోయిందటయ్యా? నీళ్ల బండి లాగే ఎద్దును 250కి కొంటారా ఎవరన్నా? అవునండి, 150లో మంచి ఎద్దు రాదన్నారు అక్కడి వాళ్ళంతా అంటే అన్నారులే, ఇక్కడి వాళ్ళు ఉందన్నారు. మన పాలవాడికి తెలిసిన వాళ్ళ దగ్గర ఏదో మంచి ఎద్దు ఉందట, 150కే ఇస్తారట, తోలుకురమ్మని చెప్తాను. ఆ పల్లావరం ఎద్దు అంత ఖరీదు పెట్టి కొనడం నాకు ఇష్టం లేదు అన్నారు మా అత్తగారు. పాపం మేనేజర్ చిన్నబుచ్చుకున్నాడు. సరేనండి, అలాగే రేపు పొద్దుటే వాళ్ళు ఫోన్ చేస్తారు, మన నెంబర్ ఇచ్చి వచ్చాను, వద్దని చెప్పేసేయచ్చు అన్నాడు. అడ్వాన్స్ ఏమైనా ఇచ్చావా అన్నారు మా అత్తగారు మేనేజర్ని కొరకొరా చూస్తూ. లేదండి, ₹1 ఇచ్చి వచ్చాను శాస్త్రానికి అన్నాడు. ₹1 పోతే పోయింది అన్నారు మా అత్తగారు చప్పరిస్తూ. ప్రొద్దుటే మా అత్తగారు పాలవాడు చెప్పిన ఎద్దు కోసం ఎదురు చూడటం మొదలెట్టారు. పల్లావరం నుండి ఫోన్ వచ్చింది, ఎద్దును తోలుకురమ్మంటారా అని. నేను ఒక్క క్షణం ఆలోచించి, ఈరోజు మంచిది కాదు, రేపు ప్రొద్దుటే మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి తోలుకురమ్మని చెప్పాను. మా అత్తగారు వినకుండా పాలవాడు చెప్పిన ఎద్దును తోలుకొచ్చారు. ఆ ఎద్దును 5 మంది పట్టుకొచ్చారు. తల నిండా తాళ్ళు కట్టి బ్రహ్మాండమైన ఎద్దు, వంకర్లు తిరిగిన పెద్ద కొమ్ములతో తలూపుతూ పట్టుకున్న వాళ్ల చేతుల్లో నిలవకుండా చిందులు తొక్కుతున్న అంత పెద్ద ఎద్దును చూసి మా అత్తగారు నిర్ఘాతపడిపోయారు. అంత పెద్ద ఎద్దు ఎందుకు నీళ్లబండికి అంటారనుకున్నాను. కానీ తక్షణం మా అత్తగారి పెదాల మీద చిరునవ్వు కనిపించింది. ఏదో ఆమెకు ఫ్లాష్ వస్తేనే అటువంటి చిరునవ్వు కనిపిస్తుంది. నన్ను దగ్గరికి రమ్మని సైగ చేశారు. నా చెవుల్లో చెప్పారు, ఎద్దు గొప్పది, ఇంత పెద్ద ఎద్దు 150 రూపాయలకు దొరకడం చాలా అదృష్టం అనుకోవాలి, ఏమంటావు అన్నారు. నిజమే, అంత తక్కువ ధరకు దొరికే ఎద్దుగా కనిపించలేదు. కానీ ఎందుకు దొరుకుతుందో, దానిలో ఏం లోపముందో అనే అనుమానం కలిగింది. అంతమంది మనుషులు దాన్ని పట్టుకోవడం, ఎద్దు ఒక చోట నిలవకుండా తల విసురుతూ చిందులు తొక్కడం చూస్తే నా అనుమానం ఎక్కువైంది. మా అత్తగారితో చెప్పాను. ఆమె అలక్ష్యంగా చప్పరించి, ఇవన్నీ ఈ ఎద్దుల్ని అమ్మేవాళ్ల ట్రిక్కులే, నాకు తెలియవనుకుంటారు వెధవలు, ఎద్దు చాలా గొప్పది అని తెలియజేయడం కోసం అంత హంగామా, దారిని పోయే వాళ్ళనెవరినో కాస్త ఎద్దును పట్టుకురమ్మని ఉంటారు, అంత నాటకం అన్నారు కాబోలు నన్నుకున్నాను. ఎద్దును అంతమంది పట్టుకుంటే ఎట్లారా, బండికి కట్టి చూడండి అన్నారు మా అత్తగారు. బండి తెచ్చి కట్టారు. బండి మీద 2 గజాల ఎత్తున్నది ఎద్దు. మా బండివాడు పొట్ట చెక్కేలయ్యేటట్లు నవ్వడం మొదలెట్టాడు. ఇంకా ఎద్దును 5గురు పట్టుకోవడం చూసి, ఇంకా మీరంతా ఎందుకర్రా ఎద్దును పట్టుకుంటారు, వదిలేయండి, మా బండివాడు తోలి చూడాలి అన్నారు మా అత్తగారు. బాబోయ్ పెద్దమ్మగారు, పిల్లా మేక గలోణ్ణి
నే తోల్ను అన్నాడు మా బండివాడు. ఎద్దును పట్టుకున్న 5గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ముందు వైపు పట్టుకున్న 2 ఎద్దును వదిలేశారు. తక్షణం ఎద్దు ఒక్క విదిలింపుతో వెనక వాళ్ళను కిందికి తోసి బండితో సహా కృష్ణనీళ్ళల్లో రాక్షసుల్లా మాయమైంది. అంటూ అందరం నిర్ఘాతపోయి ఎద్దు కోసం వెనక పరిగెడుతున్న వాళ్ళని చూస్తూ ఉండిపోయాం. అప్పుడే వచ్చిన మేనేజరు చెట్టు వెనక నుంచి వచ్చాడు. మెల్లగా మా అత్తగారు అతని ముఖం చూడలేక అవస్థపడ్డారు. చాలా పోకిరి ఎద్దు, అబ్బా ఎంత పెద్ద ఎద్దండి అన్నాడు హడలెత్తిపోయిన మేనేజర్. మరి ఆ పల్లావరం ఎద్దును తోలుకురమ్మని చెప్దామా అన్నాను. మరి ఏదో కావాలిగా బండికి, దొంగ వెధవలు ఏదో మంచి ఎద్దు తెస్తారు కదా అనుకున్నాను అని సనుక్కుంటూ లోపలికెళ్ళారు. మర్నాడే నీళ్ళబండి బసవయ్య వచ్చాడు. పల్లావరం నుంచి బసవయ్య ముఖంలో కళ, అనుకువ, ఓర్పు, గాంభీరం ఒకటేమిటి అన్నీ మంచి లక్షణాలు కనిపించాయి. అన్నీ సుగుణాలు మూర్తీభవించిన బసవయ్య బండికి సరిపోయాడు. బండి లాగించి ట్రయల్ చూశారు. ఈ మహా సంసారాన్ని లాక్కెళ్తున్న భగవంతుడిలా ఆ బండిని నెమ్మదిగా హుందాగా లాక్కెళ్తున్న బసవయ్య అందరి మన్ననలకు పాత్రుడయ్యాడు. బండివాడు బసవయ్యను ముద్దు పెట్టుకొని దిష్టి తీశాడు. రోజు బండివాడు బసవయ్య సుగుణాలను మెచ్చుకుంటూ ఒక్క దెబ్బ తినకుండా సంజ్ఞలతో నీళ్ల బండి లాక్కొస్తున్నట్లు చెప్పాడు. మా అత్తగారు బసవయ్య అంటే చాలా అభిమానం ఏర్పడింది. తనే స్వయంగా తెలగపిండి, పొట్టు వగైరా తినిపించేది. బసవయ్య చేత 2 పూటల ఉలవపిండి పెట్టించేది. బసవయ్య అన్నీ తాఫీగా పుచ్చుకుంటూ బండి కట్టే వేళకు తనంతట తానే వచ్చి బండి దగ్గర నిలబడేవాడు. ఆహా ఇది ఎద్దుగాదే, ఇది మనిషి కాదు. మనుషులకింత జ్ఞానం ఎక్కడిది, కేవలం పూర్వజన్మలో మహర్షి మన బసవయ్య అంటూ మా అత్తగారు బసవయ్యను మెచ్చుకునేవారు. ఉన్నట్లుండి మా బండివాడు తల్లిపోయిందని సడన్గా వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. వాడు వెళ్తూ ఎవరినో తెలిసిన వాడిని బండి నీళ్లు తేవడానికి తోట పనికి పెట్టి వెళ్ళిపోయాడు. ఆ కొత్తవాడు మా అత్తగారికి నచ్చాలా? వాడు జట్కావాడు కావడం, బీడీలు తాగడం, వాడి ప్రవర్తన చూసి వీడొట్టి రౌడీ వెదవే అన్నారు మా అత్తగారు. కొత్తవాడు మా అత్తగారికే కాకుండా మా బసవయ్యకు కూడా నచ్చలేదు. మొదటి రోజు బండి కడుతూనే ఒక్క చరుపు చరిచాడు. బసవయ్యకు ఓర్పెక్కువ గనక తమాయించుకున్నాడు. కొత్తవాడికి అడ్రస్ తెలియదని మా పాత ఇంటి అడ్రస్ రాసి బండివాడి చేతికిచ్చాడు. బండివాడు ఎవరిని అడిగే అవసరం లేకుండానే నేరుగా బండిని మా పాత ఇంటికి తీసుకెళ్ళాడు. బసవయ్య అందుకే అది ఎద్దుగాదే మహర్షి అన్నారు మా అత్తగారు. వచ్చిన 2 రోజులు నీళ్లకు పోయిన కొత్త బండివాడు సాయంకాలం 4 గంటలైనా రాకపోవడం చూసి, ఏమిటి ఈ కొత్త విధవ బండిని బసవయ్యను ఇంకా తీసుకురాలేదే అంటూ మా అత్తగారు ఆదుర్దపడటం మొదలెట్టారు. సాయంత్రం 6 గంటలకు తోలుకొచ్చారు బండిని తూలుతూ. ఆ రాత్రి భోజనానికి కూర్చోబోతున్న మా అత్తగారు వెండి కంచం, చెంబు, గ్లాసు కనిపించడం లేదని కంగారు పడుతూ వంటవాడు తను వెతకడం మొదలెట్టారు. ఎక్కడా కనిపించకపోవడంతో కొత్త బండివాడిని అనుమానించారు. ప్రొద్దుటే బసవయ్యకు తెలగపిండి, ఉలవపిండి కావాలని వంటింటి వైపు వచ్చాడు. అందరం హాల్లో ఉన్నప్పుడు వాడు వెనక తారట్లాడుతూ ఉండడం చూశానే, పోనీ వాడిని పోలీసులకు పట్టిస్తే అన్నారు. ఒకవేళ వాడు తీయకపోతేనో అన్నారు మిగతా వాళ్ళు. ఏం చెయ్యాలో తోచక మా అత్తగారు ఆ వెండి కంచాన్ని, చెంబును వర్ణిస్తూ అవి 2 తనకు చేసిన సేవను, ఆ వెండి యొక్క ఔన్నత్యాన్ని, ఆ వెండి ఎన్ని పాత వెండి పాత్రల నుంచి గ్రహించబడ్డది, ఆ పాత్రలన్నీ ఏనాటివో, ఎట్లాంటి సందర్భాల్లో చేయించబడ్డవో అవన్నీ కరిగించి చివరకు కంచం, చెంబు తయారు చేయించానని వాటి హిస్టరీ చెబుతూ కంట తడిపెట్టారు. పోనీలేమ్మా, ఇంకో చెంబు కంచం చేయించుకోవచ్చులే అని కొడుకు ఓదార్చిన ఆ కంచం, చెంబు గొప్పతనం, వాటిలో ఉండే వెండి యొక్క క్వాలిటీ రాదని చెప్పి బాధపడ్డారు. ఆ సమయంలోనే మా పాత బండివాడు వచ్చాడు. వాడిని చూస్తూనే మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది. జరిగిందంతా వాడికి ఒక్క క్షణంలో చెప్పి తన అనుమానం ఇంకా ఆ కొత్త బండివాడి మీదే ఉందన్నారు. వాడు కూడా సందేహిస్తూ, నేను నెమ్మదిగా కనుక్కుంటానమ్మగారు, మీరు దిగులు పడకండి అంటూ మా అత్తగారికి హామీ ఇచ్చాడు.
మరునాడు కొత్తవాడిని తోట పని చూస్తుండమని చెప్పి పాత బండివాడు బసవయ్యకు ప్రేమగా తిండి పెట్టి నీళ్లు తాగించి బండి కట్టి తీసుకెళ్ళాడు. పాతవాడు మామూలుగా వచ్చే టైంకు రాలేదు. వీడికి ఏమొచ్చిందో తెగులు అని సనుక్కుంటూ నా కంచం చెంబు ఏమైనాయో అంటూ కలవరిస్తూ కూర్చున్నారు మా అత్తగారు. గేట్లో బసవయ్య మెళ్ళో గంటల చప్పుడు వినిపించింది. మరుక్షణం మా పాత బండివాడు పెద్దమ్మగారు పెద్దమ్మగారు అంటూ పరిగెత్తుకుంటూ లోపలికొచ్చాడు. ఏమిట్రా, ఏమైంది అంటూ మా అత్తగారు ఎదురెళ్ళారు. వాడు సంతోషంతో ఉక్కిరి బిక్కిరై మాటలు రాక అవస్థపడి, మీ వెండి కంచం చెంబు దొరికినాయమ్మగారు అంటూ చేతిలో ఉన్న పాతగుడ్డ మూట విప్పి చెంబు కంచం బయటికి తీశాడు. మా అత్తగారు సంతోషంతో పొంగిపోయి బండివాడిని ఎంతో మెచ్చుకుంటూ 100 ఏళ్ళు బ్రతకమని దీవించారు. ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ వాడు ఆ దీవెనలన్నీ బసవయ్యకి చెందుతాయన్నాడు. బసవయ్యకి ఎలా చెందుతాయిరా అని అడిగారు మా అత్తగారు. మన బసవయ్య ఎద్దు కాదు పెద్దమ్మగారు, నిజంగా అది బసవేశ్వరుడే. మనం అంతా మొక్కాల్సిన నందీశ్వరుడు మన బసవయ్య. బసవయ్యే లేకపోతే మీ కంచం చెంబు దొరికేవి కావు. ఎట్లాగా? అవునమ్మగారు, నేను ఈడ నుంచి బండి కట్టుకొని వెళ్ళాను కదండి. నేను ఎప్పుడు నేరుగా మన పాతింటికి వెళ్ళి నీళ్లు తీసుకొని ఎక్కడ ఆగకుండా ఇంటికి వస్తానండి. అది అలవాటు. ఈరోజు పోతూ ఉంటే సడన్గా ఒక బీడీ దుకాణం ముందు ఆగాడండి బసవయ్య. నాకు ఆశ్చర్యం వేసి, ఏందిరా ఇది బసవయ్య ఇక్కడెందుకు ఆగాడు అనుకుంటూ ఉంటే ఆ కొట్టోడు నన్ను చూసి నవ్వి, ఎద్దు భలే తెలివైందే, నువ్వు లేనప్పుడు వచ్చిన బండోడు నా కొట్లో బీడీలు కొనుక్కునేవాడులే, అందుకు ఆగింది అన్నాడు. బసవయ్య బుద్ధిశాలితనాన్ని ఏం మెచ్చుకునేదమ్మగారు. మళ్ళీ బయలుదేరాను. నేరుగా రోడ్లో పోయేదల్లా సడన్గా మలుపు తిరిగి ఒక సందులోకి బండిని లాక్కుపోయింది. నేను ఎంత మళ్ళించినా చూసినా నా వల్ల గాల. పక్కన మురిక్కాల పక్కన చిన్న చిన్న గుడిసెలు. ఆ సందులో బండి వెళ్ళడమే కష్టం. ఎందుకు బసవయ్య ఇటెడుతున్నావని నేను అడుగుతుండగానే ఓ గుడిసె ముందు ఆగాడు బసవయ్య. కిళ్ళీ కొట్టు కాడ ఆగినట్టు ఆగిందే అని అనుమానం కలిగింది. బండి అప్పుడు సప్పడికి లోపల నుంచి ఓ పడుసుపిల్ల పరిగెత్తుకొచ్చి, ఎవరయ్యా నువ్వు, మామ రాలేదా అంది. ఓహో అనుకున్నా. బండి దిగి గబగబా లోపలికి వెళ్ళా. నాకు అనుమానం ఎక్కువైంది. ఒక పాసికేసి చూద్దాం పారుతుందేమో అనుకొని, చూడమ్మాయి, మీ మామ శానా ఇబ్బందిలో ఉండాడు, వాడేమన్నా మీ దగ్గర దాచిపెట్టమని ఇచ్చాడా అన్నా రహస్యంగా. దాని చెవు దగ్గరికి వెళ్ళి మొదటే బిత్తర చూపులతో తటాపాయటాయించి తరువాత అవునని తలూపింది. రొట్టిరిగి నేతిలో పడ్డది అని ఆ పిల్ల తల్లికాడ చెప్ప. వాడిని పోలీసులు వెతుకుతున్నారు, పట్టుకుంటే ఆడిచ్చిన వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయని చెప్తాడు. పోలీసులు గుడిసె మీద పడతారు కాసేపట్లో అని. ఆ ముసల్ది బాబో యహ అని పెద్ద కేకేసి నా 2 చేతులు పట్టుకొని, చూడు బాబు, ఆ ముదనష్టపాడు ఒక ఎండి కంచం చెంబు తెచ్చి నాకిచ్చి దాచిపెట్టమన్నాడు. నా పిల్లని పెళ్లి చేసుకుంటానన్నాడు కదా అని బుద్ధిగడ్డి తిని దాచిపెట్టా. ఇదిగో అట్టానే పెట్టెలోనే పెట్టా అంటూ ఈ మూట తెచ్చి నా చేతికిచ్చింది. అది వాడి చేతికే ఇచ్చెయ్యమని పోలీసులకి సంగతి చెప్పొద్దని బతిమాలింది. చెప్పనని చెప్పి ఆ మూట తీసుకుని అదే రావడం. నీళ్లు కూడా తేలా పెద్దమ్మగారు అని వాడు చెప్తుంటే, హౌరా హౌరా, ఎంత పని, ఏం సంగతి, ఆ జట్కా వెదవ ఒట్టి దొంగ వెదవని నాకు వాడు వచ్చిన రోజే తెలిసిపోయింది. ఏడి నా బసవయ్య, నా మహర్షి ఎక్కడ అంటూ గబగబా బయటికొచ్చి బండికి కట్టి ఉన్న బసవయ్యను పొగడ్తలతో ముంచెత్తారు. దీర్ఘాయుషుతో ఉండమని దీవించారు. ఆ రోజు బసవయ్యకు గొప్ప విందు చేశారు. బసవయ్య తిండి కొంత మేము తిన్నాం. ఆ రోజు నుంచి మా నీళ్ళ బండి బసవయ్యకు మా ఇంట్లో చాలా గొప్ప స్థానం ఇవ్వబడ్డది. బండివాడు మారినప్పుడు పొరపాటున కూడా ఏ కొట్టు దగ్గర బండి ఆపేవాళ్ళు కాదు. బసవయ్య అంటే బండి వాళ్లకు హడల్. కథ సమాప్తం. మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం.